ప్రతి మనుష్యునికి కూడా ఈమె తల్లి. ఈమెను ఏమని సంబోధించాలంటే ఆది తల్లి అని సంబోధించాలి. ఈమె పేరు అవ్వమ్మ. అయితే మన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో గాబ్రియేలు దూత యోసేపునకు సంబంధించిన సంభాషణలో ఆయన తల్లిని తీసుకొని అని చదివాం. ఆయన తల్లి అంటే యేసు ప్రభువారికి తల్లి. ఆ తల్లి పేరు మరియా. మరి ఇద్దరు తల్లులు, ఒకటేమో ఆది తల్లి, రెండో వారేమో ఆయనకు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి స్నేహితులారా. ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం. అందుకు సర్పము, గమనించాలి, ఈ సర్పము ఎవరంటే సాతాను దూత, లేకపోతే అపవాది దూత. ఈ అవ్వమ్మ గారు ఏదోను వనములో ఉన్నారు. ఈ ఏదోను వనములో ఉన్న అవ్వమ్మ గారి దగ్గర కంటే ఆది తల్లి దగ్గరకు సాతాను దూత సర్పరూపములో వచ్చి, లేదా సాతాను సర్పమునకు దూతగా ఏర్పాటు చేసుకొని ఆది తల్లి అయిన అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చింది. స్నేహితులారా, ఈ దూతను ఏమని సంబోధించాలి అంటే సాతాను దూత. సర్పం అప్పటి వరకు నడిచేది, అంటే పాము నడిచేది, కాళ్ళు ఉండేవి. ఏదోను తోటలో ఆది తల్లి అయిన అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చిందంట ఈ దూత. ఈ దూత వచ్చి అవ్వమ్మ గారితో సంభాషణ చేసింది. దేవుని పిల్లలారా, మరి ఆయన తల్లి గారి దగ్గరికి ఎవరు వచ్చారో కూడా మనం చూడాలి. చూస్తే లోకాసువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. పిల్లారా, మరియమ్మ గారి దగ్గరకు వచ్చిన వారు ఎవరు అంటే ప్రభుదూత. అంటే ఈ ప్రభుదూత ఎవరు? దేవుని, మాట్లాడరేమ్మా, ఎవరు దూత? దేవుని దూత. ఈ దేవుని దూత మనము చూసినప్పుడు దేవుని పిల్లలారా, మరి మరియమ్మ గారి దగ్గరకు వచ్చారు. మనము గమనించినప్పుడు, మనం చూసినప్పుడు వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచున్నగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఏమని ఉంది అంటే ప్రభుదూత అని చూసాం. దేవుని పిల్లలారా, అంటే ఆనాడు ఆది తల్లి అయిన అవ్వమ్మ గారి దగ్గరికి సాతాను దూత వస్తే, ఆయన తల్లి అయిన మరియమ్మ గారి దగ్గరకట దేవుని దూత వచ్చింది. స్నేహితులారా, ఇక మూడోదిగా మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు మనం చూద్దాం.
సర్పము అంటే సాతాను దూత ఆది తల్లితో మాట్లాడుతుంది. ఏమని? మీరు చావనే చావరో, మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు. చాలు. ఇప్పుడు చెప్పండి అందరూ, ఆది తల్లి. ఏం మాటలు రావా రాజమండ్రి వాళ్ళకి? చెప్పండి, ఆది తల్లి. ఆయన తల్లి. ఇప్పుడు ఏదోను తోటలో ఉన్న ఆది తల్లి దగ్గరకు సాతాను దూత వచ్చింది. మరియ గారి దగ్గరికేమో దేవుని దూత వచ్చింది. ఇప్పుడు ఆది తల్లి అయిన అవ్వమ్మ గారి దగ్గరకు వచ్చి సాతాను అంటుంది, మీరు ఆ వృక్ష ఫలమును తినుదినమున మీకు కనులు తెరవబడతాయి, రెండవదిగా మంచి చెడ్డలు తెలుస్తాయి, మీరు దేవదూతల వలె ఉంటారు. ఏమ్మా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే సాతాను దూత ఆది తల్లితో అబద్ధం చెప్పింది. ఏమ్మా, ముందు 2 నిజాలు చెప్పింది. ఆ నిజం చెప్పే విషయంలో అబద్ధం కూడా కలిపి చెప్పింది. ఏంటంటే దేవుడు అన్నాడు, ఆదాము అవ్వా, మీరు ఈ వృక్ష ఫలము, ఈ చెట్టు ఫలము తింటే మీ కనులు తెరవబడి మీకు మంచి చెడ్డలు తెలుస్తాయని చెప్పాడు. దాన్ని తినొద్దన్నాడు. ఇప్పుడు సాతాను దూత అవ్వమ్మ, ఆదాం గారు లేరంట. ఆదాము గారు లేని సమయంలో వచ్చి అవ్వమ్మ గారు అంటుంది, మీరు ఆ చెట్టు ఫలాన్ని తింటే ముందు నీ కళ్ళు తెరుస్తాయి అంది. అది నిజం. రెండవదిగా సాతాను దూత ఏమంటుందంటే నీకు మంచి చెడ్డలు తెలుస్తాయంది. అది నిజమే. కానీ మూడో మాట ఏంటంటే మీరు దేవతలు అయిపోతారు అంది. ఏముంది? మీరు అప్పుడు అవ్వమ్మ గారు అనుకున్నారంట, దేవుడు తెలుసు, దేవదూతలు తెలుసు, ఈ దేవతలు ఎవరో? ఏం మాట్లాడేటం మీరా? చెప్పండి, దేవుడు తెలుసు, దేవదూతలు తెలుసు, ఈ దేవతలు ఎవరు? అంటే దేవుడు మమ్మల్ని దేవతలు కాకుండా చేయడానికి తినొద్దన్నాడన్నమాట అనుకుని సాతాను దూత మాట నమ్మింది ఎవరో? ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు. బాగా గమనించాలి. సాతానుకున్న లక్షణం ఏంటంటే 2 మాటలు నిజం ఉంటాయి, ఒక మాట అబద్ధం ఉంటుంది. సాతాను అబద్ధికుడు, తన పేరే అబద్ధకుడు, అబద్ధాలాడువాడు, అబద్ధకునకు జనుకుడు. ఈ ఆది తల్లి అయిన అవ్వమ్మ గారిని మోసం చేయడానికి 2 మాటలు నిజం చెప్పి ఒక మాట అబద్ధం చెప్పింది. ఏంటంటే ఈ చెట్టు ఫలం తింటే మీ కనులు తెరబడతాయి, 2 మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి, 3 మీరు దేవతలైపోతారా అని కానీ గబుక్కును కోసుకొని తినేసింది. ఆవిడ తినేసింది. అంటే ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు సాతాను మాట నమ్మారు. మరి ఆయన తల్లి ఎవరి మాట నమ్మిందో చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 28 నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆ దూత
ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో ఆలోచించుచుండగా, భయపడకము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్దాం, దేవుని స్తోత్రం. దేవుని పిల్లల దేవదూత వచ్చిందంట. ఎవరిక్కడికి? ఆయన తల్లి అయిన మరియమ్మ గారి దగ్గరకు వచ్చి, ఆ దేవదూత రాగానే మరియమ్మ గారు చాలా కంగారు పడ్డారు. మరి దేవదూతను ఎప్పుడూ చూడలేదు కదా మరియమ్మ గారు. మరి చూడలేనందున మరియమ్మ గారు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఆ దేవదూతను చూడగానే మరియమ్మ గారికి చాలా భయం వేసింది. ఆ దూత అంటుంది, మరియా భయపడక, నీవు దేవుని వలన కృప పొందావు. ఏంటి కృప పొందావు అంటే, నీవు గర్భము ధరించి కుమారుని కంటూ ఉన్నావు, ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఏమ్మా, ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు సాతాను మాట నమ్మితే, ఆయన తల్లి అయిన మరియమ్మ గారట దేవుని మాట నమ్మింది. ఆవిడ కన్యకే. ఏమండి, వివాహము కుదిరింది, ఇంకా పురుషుని ఎరగనిది, పురుషుడంటే తెలియనిది. కానీ దేవుని దూతొచ్చి చెప్పగానే, దేవుడు నాకు ఒక గర్భఫలం ఇస్తున్నాడు అని చెప్పి దేవుని మాట నమ్మింది. మనము ఆలోచన చేయాలి. సాతాను అనేకమైన మాటలు మనకు కల్పించి మాట్లాడుతుంటుంది. మనము చేసే భక్తిలో ఇది నిజభక్తి కాదు అని మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. మనం సాతాను మాట నమ్మకూడదు. ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్మాలి. ఎందుకంటే ఆయన తల్లి అయిన మరియమ్మ గారు దేవుని మాట నమ్మింది. పిల్లరా, చూడండి వాక్యములో, ఆది తల్లి ఆయన తల్లి, సాతాను దూత దేవుని దూత. సాతాను మాట నమ్మింది ఆది తల్లి, దేవుని మాట నమ్మింది ఆయన తల్లి. ఆది తల్లి ఏమో సాతాను మాట నమ్మింది, ఆయన తల్లేమో దేవుని మాట నమ్మింది. ఇక 4వ విషయం దగ్గరకు వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, అమ్మా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదనియు చూసినప్పుడు కొన్ని ఆ చెట్టు ఫలములో తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఆదాము గారు ఏమన్నాడంటే, అమ్మా, ఆ చెట్టు ఫలం మనం తినకూడదమ్మా అన్నాడు. అప్పుడు ఇవిడ ఏం చేయాలి? భర్త మాట వినాలొద్దా? మాట్లాడేటం మీరా చెప్పండి. భర్త మాట వినాలొద్దా? వినలేదు. ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు భర్త మాట వినలేదు. భర్త చెప్పాడమ్మా,
నాకు దేవుడు చెప్పాడు ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దని, ఆ చెట్టు కాయ తినొద్దని, అది తింటే నిశ్చయముగా చచ్చిపోతామని దేవుడు నాకు చెప్పాడమ్మా అని భర్త అయిన ఆదాము గారు అవ్వమ్మతో చెప్పాడు. కానీ భర్త మాట వినకుండా, భర్త చెప్పినట్టు ఉండకుండా, భర్త మాటకు లోబడకుండా వెళ్ళి ఆ చెట్టు కాయను కోసుకొని తిని, నేను తిన్నా నువ్వు తింటావా తినవా అని చెప్పి ఎవరికి ఇచ్చింది? మాట్లాడరేటం మీరా? నేను తిన్నాను బాగుంది, నువ్వు కూడా తింటావా తినవా అని ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చింది. అంటే దేవుని పిల్లారా, ఆది తల్లైన అవ్వమ్మ గారు ఎవరి మాట వినలేదంటే దేవుని మాట వినలేదు. చెప్పండి, భర్త మాట కూడా వినలేదు. మరి ఆయన తల్లి ఏం చేసిందో చూద్దాం మరియమ్మ గారి కొరకు. దేవుని పిల్లారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు మనం చూస్తే, వారు వెళ్ళిన తరువాత హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నీతో నేను తెలియచెప్పే వరకు అచ్చటనే ఉండము అతనితో చెప్పాను. అతడు లేచి రాత్రి వేళ ఐగుప్తునకు వెళ్ళి, దేవుని పిల్లారా, దేవుని దూత మరియా భర్త గారైన యోసేపు గారి దగ్గరకు వచ్చి, అయ్యా, రాజుగారు పిల్లవాడిని చంపేయాలనుకుంటున్నాడు గనుక నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నీ భార్యగా ప్రధానము చేయబడిన మరియను, ఆమెకు పుట్టిన ప్రభు అయిన యేసును తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపో అని చెప్పింది. ఈ మాట దేవదూత యోసేపు గారితో చెప్పగానే భార్య దగ్గరకు వచ్చాడు. ఆయన తల్లి అయిన మరియమ్మ గారి దగ్గరకు వచ్చాడు. అమ్మా మరియా, దేవుడు నాకు మాట చెప్పాడు దేవదూత చేత, మనం ఇక్కడ ఉంటే ఈ కన్నా నీ బిడ్డకు చాలా ప్రమాదం అని చెప్పారు, ప్రాణం పోతుంది కనుక మనం ఇక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమని దేవుని దూత చెప్పిందని యోసేపు మరియతో చెప్పాడు. ఆయన తల్లి ఏం చేసిందంటే భర్త మాట విన్నది. ఏమ్మా, ఎవరి మాట విన్నది మరియమ్మ గారు? ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు భర్త మాట వినలేదు. ఆయన తల్లి అయిన మరియమ్మ గారంట, చెప్పండి, ఎవరి మాట విన్నారు? భర్త మాట విన్నది కనుక భర్త చెప్పినట్టుగా బయలుదేరి తనకు పుట్టిన ప్రభువుని ఎత్తుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయింది. దేవుని పిల్లారా, మనము కూడా ఒక్కొక్కసారి భర్త మాట వినం. దేవుని వాక్యం చెప్తుంది, భర్త మాట వినలేనందున ఆదామవలైన వారు దేవుని యొద్ద నుంచి, దేవుని తోటలో నుంచి, దేవుని సహవాసములో నుంచి వారు తొలగిపోయారు. మరి భర్త మాట మరియమ్మ గారు వినినందున, ఆయన తల్లి అయిన మరియ గారు వినినందున మరియమ్మ గారు రక్షింపబడ్డారు. ప్రాణం పోకుండా, ప్రభు యొక్క ప్రాణం పోకుండా ప్రభు కూడా రక్షింపబడ్డాడు. వారు క్షేమంగా ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తే ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు భర్త మాట వినలేదు, ఆయన తల్లి అయిన మరియమ్మ గారు భర్త మాట విన్నారు. దేవుని స్తోత్రం. ఇక ఐదోది ఏంటంటే ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం.
ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డలను తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వీరు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞ. ఏంటమ్మా? ఆజ్ఞ. దేవుడు ఆదామవలకట ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఆ చెట్టు ఫలమును తినకూడదు. ఇది ఆజ్ఞ. ఏమండి? కానీ ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు ఏం చేశారు? దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలమే, మాట్లాడండి, దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలమే తినదామే. అంటే దేవుని ఆజ్ఞను ఆమె మీరింది. అందుకే అంటాడు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనమును చూద్దాం. 1 యోహాను పత్రిక 3:4. పాపము చెయ్యు ప్రతివాడును ఆజ్ఞాతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆది తల్లి ఏం చేసిందంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించి ఏం చేసిందమ్మా? పాపం చేసింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. గనుక ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు ఏం చేస్తారు అంటే పాపం చేశారు. దేవుని మాటను తిరస్కరించారు. దేవుని మాట అంటే నాకు లెక్కేంటి, దేవుని ఆజ్ఞను నేను పాటించడమేంటో అనుకున్నదేంటో కానీ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను తిరస్కరించి పాపం చేసింది ఆది తల్లి అయిన అవ్వమ్మ. మరి ఆయన తల్లి ఏం చేసిందో చూద్దామా? లోకాసువార్త 1వ అధ్యాయము 26 నుంచి 27 వచనాల వరకు మనం చూద్దాం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, ఈ అధ్యాయం మనం చూస్తే ఆయన తల్లి అయిన మరియమ్మ గారికి ఒక ఆజ్ఞ వచ్చింది దేవుని దగ్గర నుంచి. నీకు ఒక కుమారుడు కలుగుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా అని. ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు దేవుని ఆజ్ఞని మీరి పాపం చేస్తే ఆయన తల్లి అయిన మరియమ్మ గారట దేవుని ఆజ్ఞకు లోబడింది. ఆవిడేమనాలి? అయ్యా, నాకు పెళ్లి కాలేదు, నేను పురుషుని ఎరగందానే నాకు వద్దు ప్రభా అనాలి. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, నీకు పెళ్లి కాకపోయినా పురుషుని ప్రమేణము లేకపోయినా నా ఆజ్ఞ ఏంటంటే నీ కడుపున లేదా నీ గర్భమున ఒక కుమారుడు జన్మించునని దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని మాటకు ఆమె ఏమైందంట? లోబడింది. ప్రభు ద్వారా ఈ కార్యము నాకు జరుగుతుందని దేవుని ఆజ్ఞను పాటించిందామా. ఆది తల్లేమో దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తే అవ్వమ్మ, ఆయన తల్లేమో దేవుని ఆజ్ఞకు లోబడిందని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి ఆ రోజుగా మనం చూస్తే దేవుని పిల్లారా, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఎవరిని కన్నది? కయ్యూను కన్నది. ఇతడే తొలిచూరు కుమారుడు ఆమెకు. కయ్యూను ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. ఎవరో?
తొలిచూరు కుమారుడు. ఈయన ఎలాంటి వాడు ఒకసారి చూద్దామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. ఈయన స్వభావము ఎలాంటిదో చూద్దాం. 3వ అధ్యాయం 12. మనము కయ్యూను వంటి వారము, అతడు దుష్టుడు. మా అమ్మాయిని లేపమ్మ, పడిపోద్ది. దుష్టుని సంబంధి, తన సహోదరుని చదవండి, తన సహోదరుని చంపెను. అతని ఎందుకు చంపెను? అతని క్రియలు చెడ్డవి. చూడండి, ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు ఒక బిడ్డను కన్నదట. ఆయన పేరు కయ్యూను. ఈ తల్లి ఎవరిని కన్నదంటే రాక్షసుని కన్నది. ఎవరిని? రాక్షసుడు. ఇతను దేవుని పిల్లారా, దుష్టుడు అంటే సాతాను. సాతాను అంటే రాక్షసుడే. ఇతడు పనులన్నీ కూడా చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో చూస్తే తమ్ముని చంపేశాడు. మరి తమ్ముని చంపినోడిని ఏమనాలి? రాక్షసుడు అన్నా మంచోడు అనాలా? మాట్లాడండి మీరా. ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు ఎవరిని కన్నదంట? రాక్షసుని కన్నదంటే తమ్ముడిని చంపేసేవాడిని కన్నది. తన గుణం చెడ్డది, తన పనులు చెడ్డవి, తాను సాతాను సంబంధుడిగా ఉన్నాడు. దేవుని పిల్లారా, ఆది తల్లి అయిన అవ్వమ్మ గారు రాక్షసుని కంటే ఆయన తల్లి అయిన మరియమ్మ గారు ఎవరిని కన్నారో చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయం, లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. దావీదు పట్టణమందు ఆయన తల్లి ఎవరిని కన్నది? నాకు వినబడలే. రాక్షసుడా రక్షకుడా? రక్షకుడు. చూసారా, ఆ తల్లికి ఈ తల్లికి ఎంత తేడా ఉందో. ఆవిడేమో ఆది తల్లి, ఈయనేమో ఆయనకు తల్లి. ఆయనకు తల్లి అయిన మరియమ్మ గారంట రక్షకుని కన్నదంట. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎవరికి రక్షకుడు? అందరూ చెప్పండి. ఎవరికి రక్షకుడు? మనుష్యులందరికీ. అమెరికా దేశంలో వారికి, ఆఫ్రికా దేశంలో ఉన్న వారికి, భారతదేశంలో ఉన్న వారికి, చైనా దేశంలో ఉన్న వారికి, ఏ మనుష్యుడు అన్నవాడు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, యేసు ప్రభువారు ఎలాంటి రక్షకుడు అంటే మనుష్యులందరిని కూడా రక్షకుడై ఉన్నాడు. అలాంటి రక్షకుని కన్నదామి. మత్తయి సువార్త మనం చూస్తే 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే, ఆమె ఒక కుమారుని కనును, పాపములో నుంచి రక్షించే రక్షకుడు. ఆయన ఎవరు అంటే మనుషులందరిని రక్షించే రక్షకుడు. రెండోది, పాపములో ఉన్నవారిని రక్షించే రక్షకుడు. చూడండి, ఆయన తల్లి ఎంత మంచి బిడ్డను కన్నది. ఏమ్మా చెప్పండి. పాపములోంచి మనం రక్షించాలంటే మరి ఎవరు రావాలి అంటే రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తల్లి అయిన మరియ గారట
ఆయనను రక్షకునిగా జన్మించింది. మనుషులందరూ రక్షించే రక్షకుడు, మనుషుల పాపములలో నుంచి రక్షించే రక్షకుడని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నేను సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి తప్పించు. తబర్లు కొట్టండి అందరూ ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి మనుషులందరూ రక్షిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు పాపములో ఉన్న వారందరూ రక్షిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుడు ఆపదలో ఉన్న వారు రక్షిస్తాడు. మీకేదైనా ఆపద ఉందా? ఆనాడు బబులోను దేశంలో ఉన్న 3 యవనస్తులు రాజు అంటున్నాడు, రాజా మీరు ఈ బొమ్మకు నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పాడేస్తానన్నాడా? అగ్నిగుండంలో పాడేస్తే పాడి, మా దేవుడు అగ్నిగుండములోంచి రక్షించే సమర్థుడు అన్నారు. పిల్లారా, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేస్తారు ఆ 3 భక్తుల్ని. కానీ దేవుడు అగ్నిగుండములోకి వెళ్ళి ఆ 3 భక్తులను ఆపదలో నుంచి రక్షించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సకల మనుష్యుల ఆపదలో రక్షించే రక్షకుడు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. 2వ సమూయేలు 22:28. 2వ సమూయేలు 22:28. నేను శ్రమలో ఉన్న వారిని రక్షించుటకు. ఏముంది? ఎవరినమ్మా? ఎంత అది మా? సరే 29 చదవండి అమ్మా అంట. శ్రమపడు వారిని ఎవరు రక్షిస్తాడంట? మీ ఎవ్వరికి శ్రమలు లేవు. శ్రమలు ఉన్నాయా? ఏమండి, శ్రమలు ఉన్నవారు ఒకసారి తపలు కొట్టండి. దేవుని స్తోత్రం. శ్రమలు ఉన్నవారు తపలు కొట్టండి అంటే కొట్టేస్తున్నారు ఏంటమ్మా? ఇది ఎక్కడ న్యాయం అంటే? నేను ఏం చెప్తే చేసేస్తారా? మంచోళ్ళే. పిల్లరా, శ్రమలో ఉన్నవాడిని రక్షిస్తాడట, ఆపదలో ఉన్నవాడిని రక్షిస్తాడంట. దేవుని పిల్లరా, ఇక కీర్తన 34:18 వచనాన్ని చదువుకుందాం. వాక్యం ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాను. కీర్తన 34:18. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని అమ్మా ఎవరిని రక్షిస్తాడంట? మనుష్యులందరూ రక్షిస్తాడట. పాపములో ఉన్న వారందరూ రక్షిస్తాడంట. ఆపదలో ఉన్న వారందరూ రక్షిస్తాడట. శ్రమలో ఉన్న వారందరూ రక్షిస్తాడట. చెప్పండి ఇంకా. నలిగిన అమ్మా మనసు ఉందా మీకు? ఇంటికాడ పెట్టారా? చెప్పండి, మనసు ఎక్కడ ఉంది మా? ఎక్కడ ఉందా? దేవుని స్తోత్రం. మంచోళ్ళమ్మ మీరు. చెప్పండి, మనస్సు నలిగిన వారిని. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఏదైనా మాట అంటే మనస్సు నలిగిపోతూ ఉంటుంది. ఏమ్మా, అనరాని మాట ఎవరైనా అంటే మనసు ఏమవుద్ది? బాగా నలిగిపోతాం మనస్సు. ఏమ్మా, ఆ రోజు భోజనం చేయడానికి కూడా మనం ఏమి ఇష్టపడం. ఎందుకంటే ఆ మాట మన మనసుని ఏం చేస్తుంది? నలిపేస్తుంది.
దేవుని వాక్యం అని అంటున్నాడు, మనస్సు నలిగిన వారిని, అంటే లోకములో కష్టములో నష్టములో వ్యాధులు ఇబ్బందులు సమస్యలో నలిగిపోతున్న వారిని రక్షించే రక్షకుడు. ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆది తల్లి అవ్వమ్మ గారు రాక్షసుని కంటే ఆయన తల్లి అయిన మరియమ్మ గారు రక్షకుణ్ణి కన్న దేవుని స్తోత్రం. ఇక చివరి మాట ఏంటంటే, ఆది తల్లి పేరు వంశావళిలో లేదు. ఆది తల్లి అయిన అవ్వమ్మ గారి పేరు వంశావళిలో లేదు. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించేసుకుందాం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. చాలు, ఇదే వంశం. ఏమండి, మరియమ్మ గారి పేరు ఎక్కడుంది? మా వంశావళిలో ఉంది. దేవుని పిల్లారా, వాక్యములో చూస్తే ఆయన తల్లి వంశావళిలో ఉంది, కానీ ఆది తల్లి పేరు వంశావళిలో లేదు. బైబిల్ మనకు నేర్పుతూ ఉంది. దేవుని వాక్యములో ఆ వాక్యం ఒకసారి మరలా రిపీట్ చేసుకొని వాక్యాన్ని ముగించేసుకుందాం. గమనించండి, ఆది తల్లి అవ్వమ్మ గారు. చెప్పండి, ఆయన తల్లి మరియమ్మ గారు. ఆది తల్లి దగ్గరకు సాతాను దూత వచ్చింది, ఆయన తల్లి దగ్గరకు దేవుని దూత వచ్చింది. ఆది తల్లి సాతాను మాట నమ్మింది, ఆయన తల్లి దేవుని మాట నమ్మింది. దేవుని పిల్లారా, ఆది తల్లి భర్త మాట వినలేదు, ఆయన తల్లి భర్త మాట విన్నది. ఆది తల్లి ఆజ్ఞను అతిక్రమించింది, ఆయన తల్లి ఆయన మాట ఆయన ఆజ్ఞను విన్నది. ఆది తల్లి రాక్షసుని కంటే ఆయన తల్లి సర్వలోక రక్షకుని కన్నది. ఆది తల్లి పేరు వంశావళిలో లేదు, ఆయన తల్లి పేరు వంశావళిలో ఉన్నదని వాక్యం తెలియజేస్తుంది. మాటలు ప్రభువు దీవించునుగాక.